ఆ, అది అది నాతో ఏమైనా మాట్లాడాలా? ఇప్పుడు మీరు ఆ, సరియు పిలిచిన హోలీ ఈవెంట్కి వెళ్తే బాగుంటుందేమో. ఎందుకు వెళ్ళాలి? ఇంటికొచ్చి ఇన్వైట్ చేసింది కదా. నాకు ఇష్టం లేదు లక్ష్మి. హోలీ ఆడడానికి నేనేమన్నా చిన్నపిల్లన్నా? ఆ, మన తోటి బిజినెస్ పీపుల్ అందరూ వస్తున్నప్పుడు మీరొక్కరే వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అందరూ వెళ్తున్నారని నేను వెళ్ళాలా? అందరితో పాటు మీరు కూడా వెళ్తారని. ఎందుకంత ఫోర్స్ చేస్తున్నావు? శత్రువు అయినా ఇంటికి వస్తే గౌరవించాలి. అలా అని శత్రువు చెప్పిన ప్రతి మాటని మనం గౌరవించాల్సిన అవసరం లేదు కదా. మనకి శత్రువులు తయారయ్యే అవకాశాలు చాలా వస్తాయండి. కానీ ఆ శత్రువుల్ని మిత్రులుగా చేసుకునే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. ఇది అలాంటి అవకాశం అనుకోవచ్చు కదా. శత్రువుల్ని పెంచుకోవడం కంటే మిత్రుల్ని పెంచుకోవడం మంచిది కదా. నువ్వు చెప్పింది కరెక్టే లక్ష్మి. కానీ రేపు మోమ్ వస్తుంది, మర్చిపోయావా? నేను ఎల్లుండి బయలుదేరి వస్తున్నాను. అప్పటి వరకు నువ్వే నిర్ణయం తీసుకోక లక్ష్మి. మోమ్ వచ్చే టైంకి నేను ఇంట్లో ఉండకపోతే బాగుంటుందా? అంటే అత్తయ్య వచ్చేది రేపు సాయంత్రం కదండి. ఈలోపు మీరు ఈ ఈవెంట్కి వెళ్ళి రావచ్చు కదా. ఎలాగైనా నన్ను ఆ ఈవెంట్కి పంపాలని ఫిక్స్ అయిపోయావన్నమాట. ఒకటి చెప్పు, నేను అక్కడికి వెళ్తే నువ్వు సంతోషపడతావా? నువ్వు సంతోషపడతావంటే నేను వెళ్తాను. కానీ నీ సంతోషం కన్నా నాకేది ఎక్కువ కాదు. నా మాటకు అంత విలువిస్తున్నందుకు ఆనందపడాలో, మిమ్మల్ని మనిషితో పంపిస్తున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదండి. చెప్పు, నేను వెళ్తే నీకు సంతోషమా? సరే, అయితే నేను వెళ్తాను. నీ కోసం వెళ్తాను. చాలా థ్యాంక్స్ అండి. లక్ష్మి, 1 మినిట్. ఏంటండి? నన్ను ఆ ఈవెంట్కి పంపాలని ఎందుకు అంతగా పట్టుపడుతున్నావు? ఏదైనా స్పెషల్ కారణం ఉందా? ఎల్లుండే హోలీ. ఆ సంబరాల్లో నేను మిత్రని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నువ్వు చేయాల్సిందేంటంటే ఆ ఈవెంట్లో మిత్ర పార్టిసిపేట్ చేయటానికి ఒప్పించటం. ఏం కారణం లేదండి. ఈ మధ్య ఇంట్లో జరుగుతున్న గొడవల వల్ల మీరు బాగా డిస్టర్బ్ అయ్యారు కదా.